గైస్, వెల్కమ్ టు ద కేఎస్డిపి బ్లాగ్స్. ఈరోజు ముంబైలో మనం విజిట్ చేసే ప్లేస్ పారాడాక్స్ మ్యూజియం. ఈ మ్యూజియం మనకి ముంబై సిఎస్ఎంటీ స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది. నడుచుకుని వెళ్తే 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఈ పారాడాక్స్ మ్యూజియం ఇండియాలోనే ఫస్ట్ హాలోజినేషన్ మ్యూజియం. ఒక ముక్కలో చెప్పాలంటే మాయా ప్రపంచం. ఈ పారాడాక్స్ మ్యూజియం టికెట్ ప్రైస్ 700. ఇది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే స్లాట్స్ బట్టి లోపలికి తీసుకెళ్తారు. ఆఫ్లైన్లో తీసుకుంటే లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. వచ్చేసరికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. నా స్లాట్ 2:30. లోపలికి రాగానే ఆన్లైన్ టికెట్ స్కాన్ చేసి ఎంట్రీ బ్యాండ్స్ ఇస్తారు. ఈ బ్యాండ్స్ చేతికి కట్టుకొని లోపలికి వెళ్ళిపోవడమే. పారాడాక్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. మ్యూజియంలో ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళే గైడ్ చేస్తారు. మనకు కావాలంటే ఫొటోస్ కూడా వాళ్ళే తీస్తారు. లోపలికి ఎంటర్ అవగానే మనకు ఫస్ట్ వచ్చేది క్యామోఫ్లేజ్ వాళ్ళు. ఈ యాక్టివిటీ ఏంటంటే గోడ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక అవుట్ఫిట్ ఇస్తారు. ఆ అవుట్ఫిట్ వేసుకోగానే మనం గోడలో కలిసిపోయినట్టే ఉంటుంది. నందికొండ బాగుల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. కెలోడియోస్కోప్ మనకు సీన్లో ఉన్నట్టే లోపలికి చూస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనబడతాయి. వీడియోలో బాగా రాలేదు, కానీ ఇందులో చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అలా ముందుకెళ్తే డైనింగ్ మ్యాజిక్ చూడొచ్చు. ఈ యాక్టివిటీ ఏంటంటే ఒక బాక్స్ ఉండి చుట్టూ గ్లాసెస్ ఉంటాయి. గ్లాసెస్ ఉండడం వల్ల మనకు తల ఒకటే కనబడుతుంది, కింద బాడీ కనబడదు. చూడడానికి ఒక మ్యాజిక్లా ఉంటుంది. తర్వాత ఈ బొమ్మలు చూస్తే బయటకు ఒక ఆకారంలో ఉంటుంది, కానీ ఆ ముందున్న ఐరన్ రాడ్లో చూస్తే వెంటనే అది వేరే ఆకారంలో కనిపిస్తుంది. బాగుంది కదా. ఇదే ఇన్ఫినిటీ వెల్. దీనిపైన నించొని పైకి చూస్తే పైకి వెళ్తున్నట్టు, కిందకి చూస్తే కింద పడిపోతున్నట్టు ఉంటుంది. వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి అప్ సైడ్ డౌన్ రూము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఏ యాక్టివిటీ చేసినా, అంటే నడిచినా కూర్చున్నా, అది ఫోటో కానీ వీడియో కానీ తీస్తే అది మనకు రివర్స్లో కనబడుతుంది. దీని పేరే క్లౌన్ టేబుల్. ఒక్కరే ఉంటారు, కానీ అది మల్టిపుల్ పీపుల్ కింద చూపిస్తుంది. ఇది వచ్చేసి మ్యాజిక్ స్క్వేర్. మీరు ఏ స్క్వేర్ తిప్పినా ఒకేలా ఉంటుంది. దీని డిజైన్ ఏమీ మారదు. ఆగయ్య స్టార్ ఐటెం. దీని పేరే హెన్నా రూము. ఇది ఇక్కడ చాలా చిన్న రూము, కానీ లోపలికి వెళ్ళి చూస్తే నెక్స్ట్ మనకు ఎదురయ్యేది పారాడాక్స్ బాక్స్. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒక వైపు నుంచి చూస్తే స్కెల్టన్ లా కనిపిస్తుంది, రెండో వైపు చూస్తే బాక్స్ టైప్ కనిపిస్తుంది. ఇదేమో ముసలోడు ఫ్లయింగ్ ఐస్. మన ఎటువైపు చూస్తే అటువైపే చూస్తాడు. వీటితో కాసేపు ఆడుకుందాం. దీని పేరే టిడేసియో. ఇక్కడ ఉన్న బొమ్మ వేరే ఆకారంలో ఉంది, కానీ దాని లైటింగ్ రిఫ్లెక్షన్ మాత్రం ఒక నాట్యం చేసే అమ్మాయిలా కనిపిస్తుంది. మీరు చూస్తుంది జీరో గ్రావిటీ రూము. ఇది 18Bలో ఉన్న వాళ్ళకేనంట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. లోపలికి వెళ్ళి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చని, కానీ అవ్వలేదు. జీరో గ్రావిటీ అంటే స్పేస్లో ఉన్నట్టు కంప్లీట్గా ఉండదు, ఏదో లైట్గా అనిపిస్తుంది అంతే. ఇదే పారాడాక్స్ టనల్. ఈ యాక్టివిటీలో మనం ఈ టనల్లో ఉన్న బ్రిడ్జ్ మీద నడవాలి. ఎప్పుడైతే నడుస్తున్నామో అది మనం కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ యాక్టివిటీ అయితే చాలా బాగుంది.
మాత్రం కొంచెం డిఫరెంట్. ఇదంతా ఒకే స్టీల్ ప్లేట్, కానీ ఇందులో చిన్న మ్యాజిక్ ఉంది. అదేంటంటే ఒక చివరన వేడిగా ఉంటుంది, మరో చివరన చల్లగా ఉంటుంది. మధ్యలో మాత్రం మీరు ఏదైతే ఫస్ట్ టచ్ చేస్తారో ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ హాట్ టచ్ చేస్తే హాట్‌గా ఉంటుంది. కోల్డ్ టచ్ చేస్తే కోల్డ్ ఉంటుంది. ఇంకా అలా ముందుకెళ్తే మ్యూజియం వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకా ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చూడడానికి. మీకు మాత్రం కొన్నే చూపించాను. మీరు కనుక పిల్లలు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ అని చెప్తాను. మీరు వీడియో చూసిన దానికి ఒక 20% మ్యూజియంలో ఇంకా బాగుంటుంది. ఈ మ్యూజియంలో వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ ఒక షాడో రూమ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మొత్తం తిరగడానికి నాకు 2 అవర్స్ పట్టింది. నాకైతే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ అని అనిపించింది.